Budget formulate a plan 2024. for the all-round development covering Bihar, 26,000 crore rupees. Bihar government, Bihar for Andhra Pradesh Reorganization Act for Andhra Pradesh and its farmers. Capital investments will be provided. సో అదనమాట మ్యాటర్. ఈ ప్రెషియస్ మెటల్స్ పైన అన్ఎక్స్పెక్టెడ్ సబ్సిడీ తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇందులో ఎడ్యుకేషన్ లోన్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్లో చేయడానికి వితౌట్ కొలెటరల్ 10 lakhs వరకు లోన్ ఇంటర్న్షిప్స్. ఈ స్కీమ్లో గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది. ఒక గారు ల్యాండ్ రీఫార్మ్స్ మీద కూడా మాట్లాడడం జరిగింది. వెయిట్ చేస్తున్న న్యూ ట్యాక్స్ రిజిమ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. యాజ్ ట్యాక్స్ రిజిమ్ ఈ రకంగా ఉందన్నమాట. 3 lakhs నిల్, ఇది లాస్ట్ టైం 5 వరకు ఉండే. గవర్నమెంట్ హైయెస్ట్ స్పెండ్స్ ఇంట్రెస్ట్ మీద ఉంది, అది 11,62,940 crores. సో అసలు యూనియన్ బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ బడ్జెట్ గురించి మనం తెలుసుకోవడం మనకి ఎందుకు ఇంపార్టెంటో అది కూడా తెలుసుకుందాం. యూనియన్ బడ్జెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన దేశ గవర్నమెంట్కి వచ్చే ఆదాయాలను ఏ విధంగా ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ జనాభా అభివృద్ధికి ఉపయోగిస్తుందో, ఖర్చు చేస్తుందో చెప్పే ఒక స్టేట్మెంటే యూనియన్ బడ్జెట్. ఇది తెలుసుకోవడం మనకి ఎందుకు ఇంపార్టెంట్. మనకి యూనియన్ బడ్జెట్లను చెప్తారు మన దగ్గర నుంచి ట్యాక్స్ల రూపంలో గవర్నమెంట్ ఎలా ఎంతెంత ట్యాక్స్ల ద్వారా సంపాదన పొందుతుంది అని, అండ్ ఆ వచ్చిన సంపాదనను ఏ విధంగా ఖర్చు చేస్తుందో మనకు చెప్పేది కూడా ఈ బడ్జెట్లోనే. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క భారతీయుడు మన దేశ యూనియన్ బడ్జెట్ గురించి తెలుసుకోవాలి, క్లారిటీతో ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చే డబ్బుల్నే వాళ్ళు ఎట్లా ఖర్చు చేస్తున్నారని మనకు చెప్తారు, మన దగ్గర నుంచి ఎట్లా వసూలు చేస్తారో మనకు చెప్తారు. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఉండాల్సిన ఇంపార్టెంట్ నాలెడ్జ్. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనకి ఇన్కమ్, శాలరీ ఎట్లనో ఒక దేశంకి రెవెన్యూ అట్లనే అనమాట. సో ఒక దేశం రెవెన్యూ 2 రకాలుగా మేజర్గా తీసుకుంటుంది. ఒకటి ట్యాక్స్ల రూపంలో, ఇంకోటి నాన్ ట్యాక్స్ ద్వారా. ట్యాక్స్లలో మేజర్గా మీకు ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ అండ్ కస్టమ్ డ్యూటీస్ ఉంటాయి. నాన్ ట్యాక్స్లో మీకు గవర్నమెంట్ ఇచ్చిన లోన్స్ పైన వచ్చే ఇంట్రెస్ట్, ఫీజ్, ఫైన్స్, పవర్ సప్లై ఛార్జెస్ ఇలాంటివి వస్తాయి. ఇవన్నీ కలిపి ఒక దేశ రెవెన్యూ జనరేట్ అవుతుంది. దీన్నే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. బడ్జెట్ 2024 హైలైట్స్. We will formulate a plan for the all-round development covering Bihar, 26,000 crore rupees. Bihar government, Bihar for Andhra Pradesh Reorganization Act for Andhra Pradesh and its farmers. Capital investments will be provided. సో అదనమాట మ్యాటర్. ఈ ఇయర్ బడ్జెట్లో 2 స్టేట్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి బీహార్, ఇంకోటి ఆంధ్రప్రదేశ్. సో ఇదే కాకుండా మనకి ఈసారి బడ్జెట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఇంటర్న్షిప్స్. ఈ స్కీమ్లో గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది 1 కోటి మంది యువకులకు ఇంటర్న్షిప్ టాప్ 500 కంపెనీస్ నుంచి వచ్చేలాగా చేయడానికి. ఈ స్కీమ్లో గవర్నమెంట్ ఎంప్లాయీకి అప్ టు 5,000 వరకు స్టైఫండ్ ఇస్తుంది. ఏదైతే మనకి ఇంటర్న్షిప్లో వస్తుందో అది గవర్నమెంట్ పే చేస్తుంది. ఈ బడ్జెట్లో గవర్నమెంట్ స్టూడెంట్స్ కోసం కూడా ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది. ఇందులో ఎడ్యుకేషన్ లోన్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్లో చేయడానికి వితౌట్ కొలెటరల్ 10 lakhs వరకు లోన్ ఇప్పిస్తుంది గవర్నమెంట్. ఎవ్రీ ఇయర్ 1 lakh పీపుల్కి ఇది అందేలాగా చూస్తామని చెప్పి. ఇదే కాకుండా నిర్మలా సీతారాం గారు ల్యాండ్ రీఫార్మ్స్ మీద కూడా మాట్లాడడం జరిగింది. వారు స్టేట్ గవర్నమెంట్స్ని స్టాంప్ డ్యూటీస్ రెడ్యూస్ చేయమని ఎంకరేజ్ చేశారు. అంతేకాకుండా రూరల్ ఏరియాస్లో ఉన్న ల్యాండ్ని ఆధార్ కార్డ్తో జతపరచామని చెప్పారు. ప్లస్ అర్బన్ ల్యాండ్స్ని డిజిటలైజ్ చేసే స్కీమ్ కూడా తీసుకొస్తున్నారు, లైక్ ధరణి. ఇవి 2 గవర్నమెంట్ కరెక్ట్గా చేస్తే, ఎలాంటి మోసాలు, లంచాలు లేకుండా చేస్తే ఖచ్చితంగా ఈ ల్యాండ్స్లలో ఉన్న బ్లాక్ మనీ, ల్యాండ్స్ కబ్జాలు చాలా తగ్గిపోతాయి, రేట్లు కూడా చాలా తగ్గుతాయి. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి భూమి కొనుక్కునే స్టేజ్కి వస్తుంది. ప్రెషియస్ మెటల్స్ పైన అన్ఎక్స్పెక్టెడ్ సబ్సిడీ తీసుకొచ్చింది గవర్నమెంట్. గోల్డ్, సిల్వర్ లాంటి ప్రెషియస్ మెటల్స్ పైన ఉన్న కస్టమ్ డ్యూటీని 10% నుంచి 6%కి తగ్గించింది. దీనివల్ల మనకు వీటి ప్రైస్ ఓవరాల్గా తగ్గుతుంది. ఇండియా ఎక్కువగా సిల్వర్, గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి ఈ ప్రైజెస్ ఆల్రెడీ తగ్గడం మనకు కనిపిస్తుంది. సో మీరందరూ వెయిట్ చేస్తున్న న్యూ ట్యాక్స్ రిజిమ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు.
యాజ్ ఎంప్లాయీ మనకి ఎంత కట్ అవుతుంది, మనం ఎంత కట్టాలో చూసుకుందాం. సో మనకు న్యూ ట్యాక్స్ రిజిమ్ ఈ రకంగా ఉందన్నమాట. 3 lakhs నిల్, ఇది లాస్ట్ టైం 5 వరకు ఉండే, ఇప్పుడు 3కి చేసారు. 3 to 7 lakh 5%, ఇది ఇంతకుముందు 5 to 7 ఉండే. సో మిగతా అన్నీ అట్లనే చేంజ్ అయినాయి డ్రాస్టిక్గా. 7 to 10 10%, 10 lakhs to 12 lakhs 15%, ఫ్రమ్ 12 lakhs to 15 lakhs 20%, అండ్ అబోవ్ 15 lakhs ఇట్స్ 30% ట్యాక్స్. సో మీకు 3 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. 3 lakhs అబోవ్ ఎంత సంపాదిస్తే ఆ 3 lakhs అబోవ్ ఉన్న అమౌంట్కి 5% పడుతుంది, అప్ టు 7 lakhs. అండ్ మీకు డిడక్షన్స్లో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కి పెంచి స్టాండర్డ్ డిడక్షన్స్లో అప్ టు 75,000 వరకు డిడక్షన్స్ పెట్టుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బడ్జెట్లో టాప్ 5 మినిస్ట్రీస్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 18,58,158 crores. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 6,27,940 crores. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ 2,78,000 crores. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 2,55,393 crores. Ministry of Consumer Affairs, Food and Public Distribution 2,23,323 crores. మన గవర్నమెంట్ హైయెస్ట్ స్పెండ్స్ ఇంట్రెస్ట్ మీద ఉంది, అది 11,62,940 crores, విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ప్రస్తుతం మన దేశ రెవెన్యూ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ చేస్తుంది గవర్నమెంట్. ఆ ఖర్చులు కవర్ చేయడానికి 16,13,312 కోట్ల అప్పు కూడా చేస్తుంది. సో ఇవి 2024 బడ్జెట్ హైలైట్స్. మీకు ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.